ఈరోజు ఒక విషయం పైన మాట్లాడడానికి మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై ఒక 2-3 సార్లు కూడా రావాల్సి వచ్చింది. మళ్ళీ ఈరోజు అదే విషయంపై మాట్లాడేందుకు ముందుకొచ్చాను. కానీ ఈరోజు మాట్లాడే విషయంలో దస్తగిరి ఏదైతే ముఖ్యంగా మీడియా ముందుకు వచ్చి ప్రతి ఒక్కటి తనే ఏదో హీరోలాగా ఫీల్ అయ్యి మాట్లాడుతూ తను ఉన్నటువంటి వ్యవస్థను, తను ఉన్న చోటు, ఎక్కడున్నాము ఏమి అని గ్రహించుకోకుండా తను ఏదో చేశాను, ఏదో చేసుకొని పుణ్యకార్యం చేసుకొని వచ్చినా అని చెప్పేసి ప్రతి ఒక్కరిని బెదిరింపులకు గురి చేస్తూ తనే ఒక హీరో లెవెల్లో ఫీల్ అవుతూ ఈరోజు వ్యవస్థను ఎంతో చిన్నతరంగా మాట్లాడి వ్యవస్థలో ఉన్నటువంటి వారిని అందరినీ చిన్న తరహాలో చూస్తూ నేనే గొప్ప అనుకోవడం చాలా తప్పు. ఈరోజు ముఖ్యంగా అతని గురించి చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే పదే నేను ఒక హీరోను, నేను ఏమైనా చేయగలను, పోలీసులంటే భయం లేదు, నా పేరు చెప్పండి భయపడతారు, ఏం చేశాడు, ఏమి చేసి వస్తున్నాడు బయటికి అంటే అతనికి ప్రాణహాని ఉంది అని పదే మాట్లాడుతూ దస్తగిరి మాట్లాడుతున్న ప్రతిసారి నాకు ప్రాణహాని ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా వ్యవస్థలో రౌడీజము, గూండాయిజం చేస్తూ వ్యవస్థను భయపడిస్తూ అధికారులను హేళనగా చూస్తూ ఇటువంటి వ్యక్తి ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో, ఇలాంటి వ్యవస్థను ఎవరు ముందుకు నడుపుతున్నారో, అతను ఎందుకు ఇలా చేస్తున్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితి. అతని వెనుక ఎవరు ఉండి నడిపిస్తున్నారు, అతనికి ఏంటి, అతని పరిస్థితి ఏంటి ఏమీ గ్రహించుకోకుండా దస్తగిరికి నాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ దస్తగిరి ఒక వేరే మనీ ట్రాన్సాక్షన్ విషయంలో సునీల్ యాదవ్తో కలిసి వారు చేసే పనిని, వారు గొడవపడే విషయాన్ని నా దగ్గరికి పదే తీసుకొచ్చేటోళ్ళు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో లావాదేవీలకు సంబంధించి వారిని చంపి డబ్బులు వస్తాయి అని చెప్పేసి వారిద్దరి మధ్య వాగ్వాదాలు పదే జరుగుతుండడంతో నేను ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళ దగ్గర ఉండి చూసుకుంటూ ఏంటిది పరిస్థితిని గ్రహించి నేను కూడా వాళ్ళ గురించి తెలుసుకోవాలని చెప్పి నేను కూడా కొంచెం వాళ్ళని స్టడీ చేశాను. నేను దస్తగిరికి ఆర్థిక పరిస్థితి అంటే అతను ఐసు బండి వ్యాపారం చేసుకొని బ్రతికేటటువంటి వ్యక్తి. అతను కూడా గతంలో ఎన్నో అప్పులు చేసి ఎంతమందికో బాకీలు ఉండి వాళ్ళను కూడా ప్రెజర్ లేకుండా మాతో మాట్లాడించి డబ్బులు కడతామని చెప్పి మాకు డబ్బు వస్తుంది. ఏ డబ్బు వస్తుంది అంటే మాకు సునీల్ యాదవ్ డబ్బు ఇవ్వాలా. ఎందుకు డబ్బు ఇవ్వాలా? వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన డబ్బులు రావాలా. మా ఎన్ని చాలా ఉన్నాయి, హత్య కోణం ఒకటే కాదు, మా ఇంకా చాలా ఉన్నాయి, మేము చాలా చేసినాం అనే ఆ డబ్బుల నెపంతో చాలామంది దగ్గర అప్పు కూడా తెచ్చాడు. అప్పులు ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా తెలుసు, నాకు కూడా డబ్బులు ఇవ్వాలా, డబ్బులు ఇవ్వాల్సింది కొని నన్నే గతంలో చాలా రకాలుగా మాట్లాడినాడు. ఆ డబ్బులు అడిగిన దానికి డబ్బులు బాకీ లేను, మేము బాకీ ఉన్నామా, నువ్వు ఎవరు మనిషివి, ఎవరి మనిషిని ఏమి కాదు, డబ్బేమో తీసుకున్నాడు కదా, నేను ఎవరు మనిషిని, మా నాయనకు నేను పుట్టిండేది, నేనేం ఊళ్ళో పుట్టి ఊళ్ళో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ వ్యవస్థను మార్చి వాళ్ళ పద్ధతులు మార్చి వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో ఇరికిచ్చి చేయాలనే పనులు చేయడం లేదు. అది కూడా తెలుసుకోవాలి దస్తగిరి. ఎవరు డబ్బు తీసుకెళ్ళి ఇస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు దస్తగిరితో, ఆ ట్యాపింగ్స్, ఆ సెల్ టవర్ ట్యాపింగ్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా దస్తగిరి ఎవరితో మాట్లాడుతున్నాడు, దస్తగిరి భార్య ఎవరితో మాట్లాడుతుంది, ఎక్కడి నుంచి వాళ్ళకి ఆర్థిక పరిస్థితి వస్తుంది. ఈ విధంగా హై లెవెల్లో జైభీం పార్టీలో చేరాను, నేను కంటెస్ట్ చేస్తాను, ఎక్కడి నుంచి ఎవరు సపోర్టు? ఒక అనామకుడు, అతనికి బ్యాక్గ్రౌండ్ లేదు, వాళ్ళ నాన్న ఆటో తోలాలా, వాళ్ళ అమ్మ కూలి పనికి పోవాలా, వాళ్ళు ఎక్కడ ఏ ఇంట్లో ఉన్నారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి గృహాల్లో ఉన్నారు. కనీసం అది గ్రహించండి. దస్తగిరికి ఎందుకు అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? ఎవరు దస్తగిరి? ఒక ఆటో డ్రైవరు, వైఎస్ వివేకానంద రెడ్డి గారి దగ్గర డ్రైవర్గా పనిచేశాడు. వాళ్ళు పెట్టిన భిక్ష ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసి, వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెట్టి, వాళ్ళ కుటుంబాన్ని 300 మంది సభ్యులు ఉన్నటువంటి కుటుంబం వాళ్ళది, వాళ్ళ కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు. దస్తగిరి పూటకో మాట చూస్తుంటే అదే నిజం అనిపిస్తుంది. ఇంతకీ దస్తగిరి ప్లాన్ ఏంటి, స్కెచ్ ఏంటి? వివేక హత్య కేసులో అప్రూవర్ గా మారిన తర్వాత ప్రాణహాని ఉందంటూ కామెంట్ చేశాడు దస్తగిరి. అంతేకాదు కొంతమంది ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ బాంబు పేల్చాడు.
అసలు దస్తగిరి ఆవేదన ఏంటి? TV9 తో ఏం పెద్ద ఆయన నోరిప్పితే ఈ కేసుకు తెర ఆడిగి క్లోజ్ అవుతుందండి. ఎర్రగంగిరెడ్డి గారికి విషయం అంతా తెలుసు. ఈ కడగడము, క్లీన్ చేపించడము, పెద్ద ఆయన్ను మభ్యపెట్టి తీర్మానంగా ఆయన డ్రెస్ మార్చాలనుకోవడము ఎర్రగంగిరెడ్డి గారికి ప్రతి ఒక్కటి తెలుసు. ఎర్రగంగిరెడ్డి గారు హామీ ఎందుకు ఇచ్చారంటే, నాకు సునీల్ యాదవ్ డబ్బు ఇవ్వాలి. ఏం సునీల్ డబ్బులు ఇవ్వలేదంటే, నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపు అన్నప్పుడు నేను ఎర్రగంగిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇది పరిస్థితి పెద్ద ఆయన, నాకు పెద్ద ఆయన చిన్నప్పటి నుంచి బాగా మమ్మల్ని ఎత్తుకొని తిప్పినటువంటి వ్యక్తి, ఏంటి పెద్ద ఆయన అని అడిగితే, నీ డబ్బుకి ఏ డోకా లేదు, సునీల్ని డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళు వేరే లావాదేవీలు చేసుకున్నారు, అది వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు గురించి ఏంది పెద్ద ఆయన ఇట్లా మాట్లాడుతున్నాడంటే, నువ్వు రిపోర్టర్గా వచ్చినావు, నువ్వు మామూలు వ్యక్తిగా వచ్చింటే నీకు విషయం చెప్పింది నువ్వు బయటికి వెళ్ళన్నారు, నీకైతే డబ్బులు రూపాయికి రూపాయి వస్తాయి. ఎందుకన్నాడు ఆ మాట అని అడిగితే పెద్ద ఆయన ఇంతవరకు సమానం చెప్పలే. ఆయన కలిసిండేది ఒకసారి, మళ్ళీ ఒకసారి సెంట్రల్ ప్రిజన్ జైలు దగ్గర కలిశాను, నేను నీతో మాట్లాడాలన్నారు. చెప్పాను నేను సిబిఐ వారికి, మేడం ఆయన నాతో మాట్లాడాలంటున్నారు మేడం అంటే, ఏంటండి ఏం మాట్లాడాలన్నారు భరత్ అని అడిగితే, మా చిన్నప్పుడు పిల్లాడు కాబట్టి మాట్లాడుతున్నాము అంతేనండి, ఏం లేదన్నారు. ఆయన కూడా విషయం నోరిప్పడం లేదు. ఎర్రగంగిరెడ్డి గారు నోరిప్పినా, సునీల్ యాదవ్ నోరిప్పినా, ఈ కేసులో ఎలాంటి చిన్న కోణం దొరికినా వాళ్ళ వెనుక ఉన్నటువంటి వ్యక్తి నర్రెడ్డి రాజశేఖర రెడ్డితో సహా మొత్తం అందరూ బయటికి వస్తారు. ముఖ్యంగా దస్తగిరి ఇంటికి సమాచారాన్ని సేకరించే వ్యక్తి ఎవరు, దస్తగిరి ఇంటికి సమాచారం తీసబోయే వ్యక్తి ఎవరు, దస్తగిరికి డబ్బులు తీసబోయి ఇచ్చే వ్యక్తి ఎవరు, ఫోన్ కాల్ మాట్లాడిచ్చే వ్యక్తి ఎవరు, అది గమనించి ఎవరు ఇంటికి వెళ్తున్నారు, ఎవరి ఇంట్లో నుంచి ఫోన్ వస్తుంది, ఎక్కడి నుంచి ఫోన్ పోతుంది, సునీతమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే పని మనిషి వాళ్ళ ఇంట్లో పని చేయడానికి పోతుంది దస్తగిరి ఇంట్లో. దస్తగిరికి సమాచారాన్ని సేకరించి పంపించే వ్యక్తి ఆ లేడీ, ఆమె పేరు బీబీ, పని మనిషి, గతంలో పనిచేసే మనిషి. ఆమెతో సత్సంబంధాలు బాగా మాట్లాడడానికి, అమ్మతో మాట్లాడడానికి, ఆమె సమాచారాన్ని పంపించడానికి పని మనిషిని వారధిగా పెట్టుకున్నారు. అది కూడా గ్రహించండి. వారధులు ఉంటేనే కదా ఇక్కడ పనులు జరిగేది. దస్తగిరి ఇంటికి అంత సెక్యూరిటీ ఉండేటప్పుడు ఆమె లేడీ పోయి ఏమన్నా చేయదా? ప్రాణహాని లేదా లేడీతో? అంటే లేడీస్ ఎక్కడ ఎవరిని చంపలేదా? అటువంటి వాటిని కట్ చేయండి, అటువంటి వాటిని తీర్మానం ఖండించండి. ఈ విషయాలన్నీ తెలుసనే నా మీద లేనిపోని అభాండాలు మోపి, వాడు తప్పుడోడు, వాడు మోసగాడని చెప్పి నా మీద నిందలు వేశారు. ఈ నిందలన్నీ కడుక్కోవాలంటే చాలా ఉన్నాయి. ఇంకా దస్తగిరికి ఒకటి, ఏ సోర్సు లేకుంటే దస్తగిరి ఇంత ధీమాగా ఇంత హామీగా మాట్లాడలేడు. అమ్మ పూర్తి సహకారం ఇస్తుంది, సునీతమ్మ పూర్తి సహకారం ఇస్తుంది.